జీవితంలో మనకి ఒకసారి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. చుట్టూ వందల మంది బంధువులు స్నేహితులు ఉన్నా మనసు లోపల మాత్రం ఏదో తెలియని ఒంటరితనం, ఎవరు మనల్ని అర్థం చేసుకోవడం లేదనే నిస్సహాయత, నా కష్టాన్ని పంచుకోవడానికి ఒక్కరు కూడా లేరా అనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు నేను అడగబోయే పొడుపు కదా సరిగ్గా మీ మనసులో ఉన్న ఆ ఒంటరితనం గురించే. దీని జవాబు వెనుక దాగున్న రహస్యం తెలిస్తే మీ ఒంటరితనాన్ని చూసి మీరే గర్వపడతారు. ఆ పొడుపు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను ఎవ్వరూ కోరుకోరు, కానీ అందరి జీవితాల్లో నేను వస్తాను. నేను వచ్చినప్పుడు కళ్ళు ఏడుస్తాయి, కానీ మనసు మాత్రం క్లీన్ అవుతుంది. నాకు రూపం లేదు, కానీ లోకంలో ఉన్న పెద్ద పెద్ద మనుషుల్ని సైతం నేను మోకాళ్ళ మీద కూర్చోబెడతాను. నేను ఉన్నప్పుడు అందరూ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను వెళ్ళిపోయేటప్పుడు మనిషికి ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చి వెళ్తాను. ఎవరిని నేను కన్నీరు మరియు కష్టం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఆ సమయంలో మన అనుకున్న వాళ్ళు కూడా మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దీని వెనుక ఉన్న అసలైన జీవిత సత్యాన్ని ఇప్పుడు వినండి. మనం ఎప్పుడైనా గమనించామా? కంటి నుండి వచ్చే కన్నీరు ఎప్పుడూ ఒంటరిగానే వస్తుంది. దానికి తోడు ఎవ్వరూ ఉండరు. కానీ ఆ కన్నీరు కార్చి గుండె తేలికైన తర్వాత మనిషిలో ఒక విచిత్రమైన ప్రశాంతత, ఒక కొత్త ధైర్యం పుట్టుకొస్తాయి. జీవితంలో కష్టాలు, ఒంటరితనం కూడా అలాంటివే. మీరు ఒంటరిగా ఉన్నారంటే దానికి అర్థం ప్రకృతి మిమ్మల్ని ఇతరులపై ఆధారపడటం మానివేయమని చెబుతుంది. అందరూ మీతో ఉన్నప్పుడు మీరు కేవలం గుంపులో ఒకరిగా మిగిలిపోతారు. కానీ ఎప్పుడైతే మీరు ఒంటరిగా నిలబడతారో ఆ రోజు మీరు అసలైన శక్తి ఏమిటో మీకు తెలుస్తుంది. ఒంటరితనం అనేది ఒక శాపం కాదు, అది మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం. చీకటి పడినప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఒంటరిగానే మెరుస్తాయి, కానీ ఆ ఒంటరితనం వల్ల వాటికి అంత అందం వస్తుంది. ఈరోజు మీ కష్టాల్లో ఎవరు తోడులేరని బాధపడకండి. రేపు మీ విజయ తీరానికి మీరే రాజవుతారు. మిత్రులారా, ఒంటరితనం మిమ్మల్ని బలహీనపరచకూడదు, బలవంతుని చెయ్యాలి. ఈ కథ మీ గొంతుకు తాకింది అని నేను నమ్ముతున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో చేయండి. మరిన్ని జీవిత సత్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.